సిట్టింగ్ ఎంపీ రాములు గారి అబ్బాయి మీరు నాన్నగారి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి మీరు పాలిటిక్స్లోకి వచ్చారా? మీరు పాలిటిక్స్లోకి రావటమే ఒక సంచలనం అయితే ఎంపీ టికెట్ తెచ్చుకోవటం మరింకో సంచలనం. కేవలం రాజకీయంగా ఒక ఎంపీ కావడానికో ఏదో చేయడానికో ఇక్కడికి రాలేదు. బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు ఉండదని మీరు బీజేపీలో జాయిన్ అయ్యారా? కేటీఆర్ గారే స్వయంగా చెప్పారు మా కారు షెడ్డుకు పోయిందని. తన సొంత పార్టీని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాం. గులాబీ బాస్ అయినటువంటి కేటీఆర్ నాన్నగారిని చాలా దారుణంగా అవమానించారు, అందుకే ఆయన బీజేపీలోకి వచ్చారు అనేటువంటిది ఇంకొక ఆరోపణ. కేటీఆర్ గారే నాకు కాల్ చేసి బీజేపీ హైకమాండ్, బీజేపీ అధిష్టానం అంతా ఫోకస్ పెట్టాల్సినటువంటి స్పెషాలిటీ ఏముంది మీలో? నేను ఒక సీఎం అపాయింట్మెంట్ కోసం వారం 10 రోజులు వెయిట్ చేసిన, అయినా అపాయింట్మెంట్ ఇవ్వలే. కానీ ఒక ప్రధానమంత్రిని నాగరికులను గడ్డపైకి తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి నుంచి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు వరకు మొత్తం వాళ్ళ యాక్షన్ ప్లాన్ మొత్తం అంతా అక్కడే పెడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ని అంత లైట్గా ఎట్లా తీసుకుంటున్నారు మీరు? అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించారంటే టీఆర్ఎస్ పార్టీని వద్దనుకొని నెక్స్ట్ ఆప్షన్గా కాంగ్రెస్ని గెలిపించారు తప్పితే. గురుకులాలకి సెక్రటరీగా వర్క్ చేసి స్వేరోస్ అనేటువంటి సంస్థను స్థాపించి ఎందరో మందిని విద్యాబుద్ధులు చెప్పించాడనేటువంటి ఒక ఆస్పెక్ట్ ఉంది ఆయనకి. స్వేరోలు కూడా ఆయన కోసం బాగా పనిచేస్తున్నారు, బీఎస్పీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని హౌ విల్ యూ ఫేస్? ఆ గురుకులాలను కేవలం మత మార్పిడికి వాడుకున్న వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను గెలిస్తే నా ప్రధాని నరేంద్ర మోడీ గారు అవుతారు. బీఆర్ఎస్ గెలిస్తే ప్రధాని ఎవరవుతారు? వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళకి తెలియదు కూడా.